నమస్తే అండి. ఈరోజు మనం శనగపప్పు అండ్ కొబ్బరికాయతో చట్నీ చేసుకుందాం. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా శనగపప్పుని గంట నానబెట్టుకున్న తర్వాత ఒక బాండిలో నూనె వేసుకొని ఈ శనగపప్పు అందులో వేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత దాంట్లోనే కారం మనం ఎంత కారం తింటామో అంత పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని కొంచెం వేయించాలి. ఇవి కొంచెం వేయించాక ఒక పక్కన పెట్టుకొని అదే బాండీలోని కొబ్బరికాయలను కూడా వేయించుకోవాలి. ఆ కొబ్బరికాయలు కూడా కొంచెం దోరగా వేయించాక అది కూడా పక్కన పెట్టుకొని ఈ రెండింటిని కలిపి మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇదైతే చాలా బాగుంటుందండి, రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఇవి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోండి మెత్తగా. ఒక దాంట్లో వేసుకొని పోపు వేసుకుంటే అయిపోయింది ఎంతో రుచికరమైన శనగపప్పు అండ్ కొబ్బరికాయతో చట్నీ. ఇదైతే చాలా బాగుంటుంది, కొత్తగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.